యేసు ప్రభువు కూడా సిలువలో ఆయన గోధుమలు ఏ విధంగా నలగొట్టబడతాయో ఆయన శరీరం నలగొట్టబడింది. ఎందుకో తెలుసా? ఆ పిండి ఈ కుండలో వేయడం కోసం. ఆయన నలగొట్టబడిన శరీరం, ఆయన కార్చిన రక్తం ఈ కుండలో వేస్తే, యేసు ప్రభువే ఈ కుండ లోపలికి వస్తే మరి ఏ జబ్బు కనిపించకపోయా. దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే చెప్పాడు ఇక్కడ తిమోతితో రాస్తూ. తిమోతి ఏమవ్వాలంటే ఆ పరిశుద్ధపరచబడి అన్నది. అమ్మా, పరిశుద్ధపరచబడి కడగబడాలి. మనమందరం మన పాపాలు కడగబడాలి, మన దోషాలు కడగబడాలి, మన అతిక్రమాలు కడగబడాలి. అందుకు యేసు ప్రభు తన రక్తాన్ని కార్చడానికి లోకానికి వచ్చాడు. ఆయన రక్తము ద్వారానే మనము పరిశుద్ధులమవుతాం. రామపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. ఆయన రక్తమే ఈ కుండల్లోకి రాకపోతే మనం నీతిమంతులం కాలేం, మంచి కుండలం కాలేం. నీతి అంటే రైట్ పాత్, రైట్ చూస్నెస్, సరిగ్గా నడిచే స్థితి అనాలి. ఈ కుండల్లో సరి అయిన స్థితి రావాలంటే రక్తం కావాలి. పాత నిబంధనలు కూడా చెప్పేవారు, రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ కరదా చెప్పారు. యేసు ప్రభువు అన్నాడు, మీరు చదివారు కదరా, అందులో ఉంది కదా, పాపానికి క్షమాపణ కలగాలంటే, పాపం పోవాలంటే రక్తం చెందించాలి. మన ఋగ్వేదాలు, మన సమవేదాలు కూడా చెప్పారు. అందరి పాపం, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని. అంటే సర్వం పాపం పోవాలంటే, అందరి పాపం పోవాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తం పరిశుద్ధుడిదై ఉండాలి, పరమాత్ముడిదై ఉండాలి, పుణ్యంగా దానంగా ఇచ్చిందై ఉండాలి, సూదులతో తీసేది కాదు, బలియాగం అయిపోవాలి. నిజం, యేసు ప్రభు అందుకే బలియాగం అయిపోయాడు ఈ కుండల్ని పరిశుద్ధపరచడానికి. యోహాను మొదటి పత్రిక 1:7 నుండి, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసం గలవారమైందమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్ర. నమ్మిన వాళ్ళు దేవుని స్తుతి చెల్లించండి. హల్లెలూయా. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలు క్షమించి, అండర్లైన్ పాయింట్, సమస్త దుర్నీతి, భక్తిహీనత, బలహీనత, అవిధేయత, పాపం, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తారు.